ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీలకు సంబంధించిన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ప్రతి హీరో సంవత్సరానికి కనీసం 2 మూవీలను చేయడానికి రెడీగా ఉన్నారు. హీరోలు ఎక్కువ మంది ఉండటంతో సక్సెస్ ని ఇచ్చే డైరెక్టర్స్ సంఖ్య తక్కువైందని చెప్పాలి. దీంతో చాలా సంవత్సరాల తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కొరత ఏర్పడిందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుకి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలు సంవత్సరానికి ఒక మూవీని ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన మూవీని 1.5 సంవత్సరానికి ఒకటి చొప్పున ప్లాన్ చేసుకున్నారు. కానీ మహేష్ బాబు సంవత్సరానికి 2 మూవీల వరకు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల మార్కెట్లో మహేష్ బాబుకి డిమాండ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తన మూవీల వేగాన్ని పెంచాడు. సంవత్సరానికి 2 మూవీలు తప్పనిసరి, కుదిరితే 3వ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. తాజాగా కాటమరాయుడు షూటింగ్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు. ఈ చిత్రం కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే మరో చిత్రాన్ని స్టార్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నారు. తమిళ దర్శకుడు ఆర్తి నీసన్తో సినిమా చేయనున్నారు. ఇలా ఈ వరుస 3 ప్రాజెక్టులతోనే పవన్ కళ్యాణ్ రెడీ కావడంతో ప్రిన్స్ మహేష్ బాబు సైతం పవన్ దూకుడికి షాక్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా సినిమాలు చేయడంతో మార్కెట్లో ప్రిన్స్ మహేష్ బాబు రేటు కాస్త తగ్గిందని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎక్కువ చిత్రాలు నటించేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుండడంతో అభిమానులకి ఇది ఫుల్ జోష్ ని ఇస్తుందని అంటున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.